హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు తన దాకా వస్తే. రచయిత్రి శ్రీదేవి విన్నకోట గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మే నెల 2023లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. స్కూల్ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ, ఏం ఐసు అంత డల్గా ఉన్నావు? క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి? మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ప్రశ్నించాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ కాలికున్న షూ సాక్స్ విప్పి ర్యాక్లో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. నా పేరు జానకి, నేను గృహిణిని. మా వారు మోహన్ ఇక్కడే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. మాకు 2 పిల్లలు. ఐశ్వర్య 10th చదువుతోంది. తర్వాత బాబు పవన్ 8th క్లాస్ చదువుతున్నాడు. వారిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే. ఇద్దరూ ఒకే స్కూల్. చక్కగా చదువుతారు, ఒద్దికగా ఉంటారు. చాలామంది పిల్లలు ఫోన్లు, ఇంటర్నెట్లు అంటూ కలవరించే ఆన్లైన్ గూటి పక్షుల్లో అసలే కాదు. ఇంట్లో మా మాట వింటారు. చదువు సంధ్యతో పాటు ఆటలు, పాటలు, కబుర్లు, పెద్దల పట్ల వినయ విధేయతలతో అన్నీ ఉన్న చక్కని పిల్లలు. మా పిల్లలని ఎక్కువ పొగుడుతున్నానని అనుకోకండి, నేను చెప్పేది నిజమే. మా చుట్టాలు, స్నేహితులు అందరూ అంటారు, మీ పిల్లలు ఈ కాలంలో ఉండవలసిన పిల్లలు కాదు అని. నాకది పొగడుతో వెటకారం అర్థం కాదనుకోండి. పిల్లలకు ఎలాంటి అలవాట్లైనా మన పెద్దవాళ్ళ నుంచే వస్తాయి. వాళ్ళ మనసులు తెల్ల కాగితాల్లాంటివి. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోవాలన్నా, మంచిగా ఉండాలన్నా బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో, ఫ్రెండ్స్ ఎవరేమన్నారో, టీచర్స్ ఏం లెసన్స్ చెప్తారో చెప్తూ వస్తూనే తినటానికి ఏదైనా ఉంటే పెట్టమ్మా అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకొని ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది నా దగ్గర. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం, తల్లి కూతుర్లా అయినా సరే. ఇంతలో నా కొడుకు పవన్ కూడా వచ్చేశాడు. వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు. రూమ్లో ఉందని చెప్తూనే, స్కూల్లో ఏదైనా జరిగిందా, అక్క ఎందుకు అలా ఉంది అని అడిగాను. ఏమో అమ్మా, నాకేం తెలీదు, ఇప్పుడే వస్తా అంటూ తలుపు మూలున్న బ్యాట్ తీసుకుని పాలు తాగి బయటికి వెళ్ళరా అనే మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక మ్యాచ్ ఆడేసి ఇప్పుడే వస్తానమ్మా అంటూ తుర్రమని బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలకి చదువులు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కదా. అందుకే వాడి ఆటలకు ఎటువంటి అభ్యంతరం చెప్పాం. నేను కానీ మా వారు కానీ ఒక గ్లాస్లో బూస్ట్ కలిపి నా కూతురు గదిలోకి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకుని ఉంది. ఏమైంది తల్లి అలా ఉన్నావు? రోజు స్కూల్ నుంచి రాగానే బోల్డ్ కబుర్లు చెప్తూ చాలా అల్లరి చేస్తావు కదా, ఎందుకు డల్గా ఉన్నావురా? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదంటే ఏమైనా హోంవర్క్ ఫినిష్ చేయలేదా? ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా? టీచర్ ఏమైనా అన్నారా? నేనేమైనా సాయం చేయనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నా వంక చూస్తూ, అబ్బా చాలు ఆపమ్మా, నువ్వు నీ ప్రశ్నలు, నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నా, అంతకు మించి ఇంకేం లేదు అంది. నేను గబగబా పెయిన్ బామ్ తీసుకుని తన తలకి రాద్దామని వెళ్ళాను. ఏమీ వద్దన్నట్టుగా నా ఓడిలో తల పెట్టుకుని పడుకుంది. తన కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నాకు గాబరాగా అనిపించింది. ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటిలా అసుర సంధ్య వేళ ఏడుస్తుంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాను. ఏం జరిగింది ఐసు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నిన్నెవరేమన్నారు అని దగ్గరికి తీసుకుని బుజ్జగించి అడిగేసరికి గట్టిగా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య, రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది. అయ్యో, స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు నాకు తెలియాలి కదా అని అడగ్గా పావుగంట తర్వాత తేరుకుని ఏం జరిగిందో చెప్పసాగింది. మా స్కూల్లోనే బి సెక్షన్లో 10th క్లాస్ చదివే మల్లిక వాళ్ళ అన్నయ్య గిరీష్ ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతున్నాడు. నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు వాడి మాటలు. ఊరికే వాగి వాగి వాడే ఊరుకుంటాడన్నట్టుగా అనుకున్నాను. కానీ ఈరోజు వాడి ప్రవర్తన శృతిమించిపోయిందమ్మా. నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతుంటే నేను వినిపించుకోనట్లుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నా. దాంతో వాడు నా డ్రెస్ చున్నీ పట్టుకుని గట్టిగా లాగాడు. చున్నీ చిరిగిపోయింది కూడా. అక్కడ చాలామంది అబ్బాయిలు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.
ఎవరూ ఏమీ అనలేదు. పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నాకు ఏడుపు వస్తుందమ్మా. నేను ఇంక స్కూల్కి వెళ్ళను. వాడు నేను కనిపించినప్పుడల్లా ఏడిపించే ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడేం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉందమ్మా అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అరే చా పిచ్చి మొద్దు, ఏంటిది? ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ వాడి పేరేమన్నా? వాడి ఇల్లు ఎక్కడ? ఏం చదువుతుంటాడు? మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా. రేపు నేను వాడితో మాట్లాడతాను. మీ స్కూల్కి కూడా వస్తాను. నువ్వు ఎప్పట్లానే స్కూల్కి వెళ్ళు అని ధైర్యం చెప్పాను. వద్దమ్మా, వాడు చాలా చెడ్డవాడు. చాలా పిచ్చి పిచ్చిగా బూతులవి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా చాలామంది జులాయి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ వాడిలాంటి వాళ్లే. నువ్వు రావద్దు, నిన్ను కూడా ఏమైనా అంటాడు, నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తూనే నాకు నచ్చజెప్పబోయింది ఐసు. సరే సరే, నేను రానులే. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు కంగారు పడకు. అమ్మకి చెప్పావు కదా, ఇక నువ్వు ఆ విషయం మర్చిపో. నేను ఆలోచిస్తాను ఏం చేయాలో. ఏడవకు, ముందు లేచి బూస్ట్ తాగు. పద హాల్లో కూర్చుని హోంవర్క్ చేసుకుందు కానీ. నాన్నగారు వచ్చే టైం అవుతుంది. నేను ఇలా డల్గా చూస్తే మళ్ళీ కంగారు పడతారు. అసలు నువ్వు మీ నాన్నకి గారాల కూతురివి కదా అంటూ తనను కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను, కానీ ఏ ప్రయోజనం కనిపించలేదు. తర్వాత నేను రూమ్ నుంచి బయటకు వచ్చేశాను. రేపు ఏం చెయ్యాలి? నా బిడ్డని ఇంతగా ఏడిపించిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది. రేపు నా ఆలోచన ప్రకారమే చెయ్యాలి అనుకుంటూ రిలాక్స్ అయ్యాను. పొద్దున్నే లేవగానే పనంతా చకచకా ముగించేసుకుని మా వారిని బ్యాంకుకి, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రెడీ అయ్యి నా క్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పాను. ఈలోపు నా కూతుర్ని ఏడిపించిన గిరీష్ గాడి అడ్రస్ కూడా కనుక్కున్నాను. రమణి వచ్చిన తర్వాత తనకి విషయం అంతా వివరంగా చెప్పాను. ఒక మంచి అందమైన ఇత్తడి పళ్ళెంలో చీర, జాకెట్ ముక్క, పువ్వులు, గాజులు, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ నీట్గా సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను రమణి కలిసి. గిరీష్ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ అందరూ ఇంట్లోనే ఉన్నారు. మేము ఎవరో తెలియక ఎవరు మీరు అంటూ మమ్మల్ని ఎందుకు వచ్చారు అన్నట్లు ఆశ్చర్యంగా చూశారు. నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ, మీ అమ్మాయి మల్లిక, మా పాప ఐశ్వర్య క్లాస్మేట్స్. మా పాప కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను. నాకు చాలా నచ్చింది. రాకేష్ అని మా అన్నయ్య గారి అబ్బాయి ఉన్నాడు. వాడు పెద్దగా చదువుకోలేదు. 10 వరకు చదివి అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడంట. బాగా నచ్చిందని చెప్పాడు. మీరు పెళ్ళికి ఒప్పుకుంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేసేద్దాం. ఇద్దరూ చిలకా గోరింకల్లా చక్కగా కాపురం చేసుకుని పిల్లల్ని కంటారు. మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను. వాళ్ళంతా మతిపోయినట్లు చూశారు నా వంక. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 10వ తరగతి చదివే 15 ఏళ్ల పిల్లకి పెళ్ళేంటి? అది ఏ పని పాట లేని అలాంటి జులాయి వెదవుతోనా అంటూ నన్ను కొట్టినంత పని కూడా చేశారు. నేను తప్పుగా మాట్లాడానా? మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా మీ పిల్లని అని అడిగాను అన్నాను అమాయకంగా చూస్తూ. చాలే ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పిచ్చివాగుడు వాకుండా ముందు మా ఇంట్లో నుంచి బయటికి నడు అన్నాడు గిరీష్ తండ్రి. ఇంతలో లోపల నుంచి గిరీష్ వచ్చాడు. ఏం వాగుతున్నావు నువ్వు? నా చెల్లెలంత చిన్నపిల్ల, దానికి అప్పుడే పెళ్లి చేయాలా? అది కూడా ఎవరు జులాయి వాడికిచ్చి అంటూ. ఇక నా కోపం ఆగలేదు. వాడి చెంప మీద నా శక్తినంతా ఉపయోగించి లాగిపెట్టి కొట్టాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. నిజమే, మీ మల్లిక చిన్నపిల్ల. తన గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు. నేను అలా మాట్లాడటం తప్పే. మరి మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా? నువ్వు చేసే పనేంటి? తను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటూ ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతూ నోటికొచ్చినట్లు వెకిలిగా మాట్లాడుతూ చున్నీ లాగడం, ఆడపిల్ల నీ మాటలకి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం అనుభవించడం ఏంటది? అమ్మాయిల్ని స్వేచ్ఛగా బతకనివరా మీరు? అది చిన్నపిల్ల. చదువు, ఆటలు, పాటలు తప్ప మరో ధ్యాస లేని పసిపిల్ల. నీలాంటి పనికిమాలిన వాడి మాటలకి చేతలకి భయపడిపోయి తనకి ఎంతో ఇష్టమైన చదువు కూడా మానేయాలనుకుంటున్న పిచ్చిపిల్ల అంటూ మరో 2 వాయించాను వాడిని. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం జరిగిందో తెలిసి వాడు చేసిన తప్పు అర్థమై తెలివి వచ్చినట్టుంది. అసలు ఏం జరిగింది అంటూ అడిగారు. నా స్నేహితురాలు రమణి ఐశ్వర్య విషయంలో గిరీష్ చేసిందంతా వాళ్ళకి వివరంగా చెప్పింది. అప్పుడు నేను అన్నాను, ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మీ వాడి మీద.
అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మీ పరువు పోతుంది. అది మీకు ఎంత అవమానం. అలాగే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకే అవన్నీ ఆలోచించి మీరు అర్థం చేసుకుని మీ కొడుకును దారిలో పెడతారని మీకు ఈ విషయం తెలియజెప్పాలని మీ ఇంటికి వచ్చాను అన్నాను. వాళ్ళ నాన్నకి నా మాటలు వినగానే తన కొడుకు పైన చాలా కోపం వచ్చేసింది. మనకి ఒక ఆడపిల్ల ఉంది, మరో ఆడపిల్లని అలా ఏడిపించవచ్చా? తప్పు కదా అంటూ ఆయన మరో 2 తగిలించాడు గిరీష్కి. చదువు సంధ్య మానేసి పని పాట లేకుండా తిరుగుతుంటే ఏదో చిన్నతనంలే నువ్వే మారతావనుకున్నాను. రోడ్ల మీద పడి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావు అనమాట. మరొకసారి ఇలాంటిది ఏదైనా జరిగిందని తెలిస్తే నేనే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ కొడుక్కి వార్నింగ్ ఇచ్చి ఆమెకు క్షమాపణ చెప్పు, మరోసారి ఇలాంటి తప్పు చేయనని అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య కూడా వాడందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏమో నాకైతే చూస్తే వాడిలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను ఆంటీ, నన్ను క్షమించండి అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు. నేను వాడికి దూరంగా జరుగుతూ చూస్తాను. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇప్పటిలాగా మంచి మాటలతో చెప్పను. నీకు జీవితం అనేదే లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే. నోరు లేని జంతువులు పక్షులే ఎవరైనా తమ పిల్లల జోలికొస్తే ఊరుకోవు. అలాంటి అన్నీ తెలిసిన మనిషిని నేనెలా ఊరుకుంటా అనుకున్నావు నా కూతుర్ని ఏడిపిస్తే అన్నాను. వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదా ఆంటీ అంటూ 2 చేతులు జోడించాడు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమ్మా, ఇది మా పెంపకంలో లోపమే, మరోసారి ఇలా జరగకుండా మేము చూసుకుంటాం అనడంతో ఇక బయటకు వచ్చేసాం. బిడ్డను కన్న తల్లిని నాకు తెలీదా ఇలాంటి రాబుందుల బారి నుంచి నా చిట్టి తల్లిని ఎలా సంరక్షించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన సిరిమల్లె పువ్వులా కిలకిలా నవ్వుతూ ఐశ్వర్యని చూశాక అప్పటిదాకా ఉద్వేగంతో ఊగిపోతున్న నా హృదయం కాస్త కుదుటపడింది. సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలిపోయిందిలే అనుకుంటూ కళ్ళ నిండగా నా బిడ్డను చూసుకుంటుంటే మనసులో ఎంతో శాంతి, సంతోషం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.